వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో ఏవియేషన్ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఏపీలో రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాల నిర్మాణానికి పక్కా ప్రణాళికతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. దీంట్లో భాగంగా ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యి కీలక చర్చలు జరిపారు. రాబోయే 20 సంవత్సరాలలో రాష్ట్రం ఎదుర్కొనే ప్రయాణ అవసరాలను, ఆర్థిక అభివృద్ధిని, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి విమానాశ్రయ విస్తరణకు సంబంధించి అనేక కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఉండేలా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి నగరాల వరకు విమానయాన సౌకర్యం సులభంగా అందుబాటులోకి తేవడం ఈ ఆలోచన ముఖ్య ఉద్దేశమన్నారు. కొత్త విమానాశ్రయాలు నిర్మించడం, ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలను మెరుగుపరచడం, ప్రాంతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను పెంచడం వంటి అనేక అంశాలపైన కేంద్ర మంత్రితో వివరంగా చర్చించారు. ముఖ్యంగా ఈ చర్చల్లో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకు అనుమతులు వేగంగా ఇవ్వాలని కోరారు. పుట్టపర్తి సమీపంలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కోసం ప్రత్యేక ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ క్లస్టర్ అభివృద్ధి చేయాలని కోరారు. నదులు, జలాశయాలలో 10 ప్రాంతాలలో వాటర్ ఏరోడ్రోమ్ల అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హెలిపోర్టుల అభివృద్ధికి కేంద్ర సహకారం అందించాలని కోరారు.